వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ఐ హ్యావ్ డిటర్మిన్డ్ టు డూ గుడ్, డు నాట్ బి అఫ్రైడ్. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రేమ కనికరము కలిగిన దేవుడు ఆయన, విడిచిపెట్టేవాడు కాదు. ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివి. ఈ మాట జ్ఞాపకము చేసుకో. ఎంతో ధైర్యాన్ని కలిగిస్తుంది. నీ ఎడల మంచి ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు. కృపాక్షేమములు నిత్యము నీ వెంట ఉంచి నీ మార్గములు సరళముగా ఉండాలని, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేసి దీవెనలు కృంభరించి ఆయనకు సాక్షార్థమై నువ్వు వాడబడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఉద్దేశ్యములు నీ ఎడల సమాధానకరమైనవని, హానికరమైనవి కావని వాక్యము ద్వారా మనలను బలపరుస్తూ ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు. అనేకసార్లు మన ప్రయత్నాలు, మన ఉద్దేశాలు, ఎంతో ప్రణాళికాబద్ధంగా చేసిన పనులు కూడా సంతోషాన్నివ్వవు, విజయం దగ్గరికి వెళ్ళవు, అనుకోని రీతిలో విఫలమైపోతూ ఉంటాయి. ఇవన్నీ నిరుత్సాహాన్ని కలుగు చేస్తాయి. మరల ప్రయత్నించి మనం విఫలమైపోతున్నప్పుడు ఒకంత భయం కలుగుతుంది. మన మీద మనకే నమ్మకము సన్నగిల్లుతుంది. నీ ప్రతి ప్రయత్నములో, నీ తలంపులో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దని లేఖనం మాట్లాడుతుంది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో. అప్పుడు నీ త్రోవలు సరళము చేయబడతాయి. నీకు మేలు చేయాలని ఆయన ఉద్దేశం. నువ్వు నష్టపడాలని, నువ్వు దుఃఖపడాలని ఆలోచించే దేవుడు కాదు. నీ దుఃఖాన్ని తొలగించాలని ఇష్టపడే దేవుడు. నీ ఇరుకులు, ఇబ్బందులు నీ మార్గము నుండి తీసివేయాలని ఇష్టపడే దేవుడు. ఆయనే నీ దగ్గరికి వచ్చి నీ బంధకాల నుండి విడుదల కలిగించాలని ఇష్టపడుతున్న దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం అనేక భయాల చేత నువ్వు కట్టబడి కృంగిపోతూ ఉంటావు? ఎంతకాలం నాకు దూరముగా ఉండి ఈ లోక సంబంధమైన ప్రతి భయాన్ని, విపరీతమైన ఆలోచనల చేత వచ్చిన భయాన్ని, ఆందోళనల చేత మనశ్శాంతిని దూరం చేసుకుంటావు? కొంచెమైనా నమ్మిక ఉంచలేవా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయనను నమ్ముకో. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం అంటున్నాడు కదా. నువ్వు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఈ ఉదయకాల సమయం నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవునిని నమ్మగలుగుతున్నావా? ఎంత నమ్మకము నీ దేవుని మీద? ఆయనతో నీకున్న సంబంధం, ఆయనతో నీకున్న వ్యక్తిగత సంబంధం, సహవాసాన్ని బట్టి నీ నమ్మకం ఆధారపడుతుంది. అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను అని లేఖనం అంటది. అందుకే ఆయన నీతిగా, అది అతనికి నీతిగా ఎంచబడి దేవునికి స్నేహితుడయ్యాడు అబ్రహాం. ఆయన సూటిగా అంటున్నాడు, నా ఉద్దేశాలు, తలంపులు మీ తలంపులకు కంటే ఎంతో ఉన్నతమైనవి. నీకు మేలుకరముగా, నీ పక్షముగా ప్రతి పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడు ఆయన. సూటిగా అంటున్నాడు, నీకు మేలు చేయాలని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను. ఆ మేలు పొందుకోవాలనే ఉద్దేశం నీకుందా? ఆ దీవెనకరమైన పరిస్థితులు నువ్వు అనుభవించాలని ఉద్దేశము నీకున్నట్లయితే ఇది అనుకూలమైన సమయం. దేవుడిచ్చిన ఈ నూతన దినం
నా జీవితాలకు, నీ ప్రయత్నాలకు, నీ ప్రయాణములో ఒక నూతన అధ్యాయాన్ని దేవుడు ఆరంభించబోతూ ఉన్నాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మేలు చేసే ఉద్దేశ్యము కలిగిన దేవుడు నీకు అభయాన్ని ఇస్తున్నాడు. నువ్వు భయపడుకు, నేనున్నాను నీకు. నువ్వు భయపడుకు, నువ్వు పోరాడొద్దు. నువ్వు ఊరకే నిలుచుండి నేను అనుగ్రహించే రక్షణ చూడు. నీకు ముందుగా నడుస్తూ నీకు ఆటంకముగా ఉన్న ప్రతి పరిస్థితిని, ఇరుకుని, ఇబ్బందిని నేను తీసివేసి నీకు మార్గము సరిచేస్తూ ఉన్నాను. నమ్మగలవా? నువ్వు నమ్ముచూ ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతుండగాని, ఈ దినాన్ని ఆరంభిస్తూ ఉండగాని సంపూర్ణమైన నమ్మికతో, విశ్వాసముతో, ఏ పరిస్థితుల్లో కూడా అపనమ్మకము కలేకుండా దేవుడు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ప్రార్థనాపూర్వకంగా దినాన్ని ఆరంభిద్దాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ నూతన దినము మా జీవితాల్లో అనుగ్రహించారు, మీకు వందనాలు. అవును ప్రభా, నీ ఉద్దేశాలు, నీ తలంపులు మా తలంపుల కంటే ఎంతో ఉన్నతమైనవి. మేము లోకములో నడుస్తున్న పరిస్థితులను బట్టి మా ఆలోచనలు, మా తలంపులు, ఉద్దేశాలు మారిపోతూ ఉన్నాయి. సమస్యలు వచ్చినప్పుడు, వాటిని ఎదుర్కొనే పరిస్థితుల్లో ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు మేము తొట్టిల్లిపోతూ ఉన్నాం. ఈ దినం మమ్మల్ని ధైర్యపరిచే వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరిచారు. నీ ఉద్దేశాలు మా ఎడల మేలుకరమైనవని, భయపడవద్దని నువ్వు ఇచ్చిన పిలుపునకు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో సాగిలపడుతున్నాం. నీ సన్నిధిలో సాగిలపడుతూ ఇదిగో మా చేతులు నీకు అప్పగిస్తూ ఉన్నాం. మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొంది ప్రతి భయమును మా నుండి తీసివేయమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.